దురంధర్ మూవీ చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. మోడీ గవర్నమెంట్ వచ్చాక 500 అండ్ 1000 రూపీ నోట్స్ ఎందుకు బ్యాన్ చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్కి పాకిస్తాన్ అండ్ ఐఎస్ఐకి ఏమైనా లింక్ ఉందా? ఒకప్పుడు హ్యాండ్ క్యాష్ యూజ్ చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు డిజిటల్ పేమెంట్స్కి కన్వర్ట్ అయ్యారు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. వీడియో అయితే ఫుల్గా చూడండి. 2010లో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరో గుర్తుందా? ప్రణబ్ ముఖర్జీ గారు. ఆయన ఏం చేశారంటే డెలారో అనే ఒక కంపెనీతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుని ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అసలు ఏంటి డెలారో? డెలారో అనేది బేసికల్లీ ఒక మనీ ప్రింటింగ్ కంపెనీ. అయితే 2012లో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు డెలారో కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టారని తెలిసి కూడా వాళ్ళతో కాంట్రాక్ట్ స్టార్ట్ చేశారు. ఇక్కడ స్టార్ట్ అయింది అసలైన ప్రాబ్లం. డెలారో కంపెనీ మనకి ఇండియన్ కరెన్సీ పేపర్ సప్లై చేస్తుందని చెప్పా కదా, సేమ్ అదే కంపెనీ పాకిస్తాన్కి కూడా కరెన్సీ పేపర్ని అయితే సప్లై చేస్తుంది. సో పాకిస్తాన్ వాళ్ళకి ఇది ఎలా హెల్ప్ అయిందంటే దొంగ నోట్లు సృష్టించడానికి, ఫేక్ కరెన్సీని జనాల్లోకి పంపడానికి, అలాగే పాకిస్తాన్కి అండ్ ఐఎస్ఐకి ఫండింగ్గా హెల్ప్ అయింది. ఆ టైంలో ఇండియాలో కూడా విచ్చలవిడిగా దొంగ నోట్లు చాలామందిలోకి వచ్చాయి. తర్వాత 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక బిగ్గెస్ట్ డెసిషన్, బేసికలీ ఒక బోల్డ్ స్టెప్ తీసుకుని ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టేసి డిమానిటైజేషన్ అనేది మొదలుపెట్టారు. దానివల్లే 500 అండ్ 1000 రూపీ నోట్స్ బ్యాన్ అయ్యాయి. అండ్ అలాగే మూవీలో చూసుకున్నట్టయితే మన మనీ ప్రింటింగ్ ప్లేట్స్ పాకిస్తాన్ వాళ్ళు ఫేక్ కరెన్సీ అండ్ ఐఎస్ఐ ఫండింగ్కి యూజ్ చేస్తారు. ఇండియాలో ఉన్న హై లెవెల్ మినిస్టర్స్ ఇందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. నేపాల్ అండ్ బంగ్లాదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కి ఫేక్ కరెన్సీ ఎంటర్ అవుతుంది. మనకు ఆ కల్ప్రిట్ ఎవరో తెలుసు కానీ ఉత్తరప్రదేశ్ మాఫియాని కూడా టచ్ చేయలేం. వాళ్ళకి స్ట్రాంగ్ పొలిటికల్ సపోర్ట్ ఉంది. మంచి లీడర్ వచ్చేంత వరకు ఉత్తరప్రదేశ్ మాఫియాని కంట్రోల్ చేయలేమంటారు. ఈ విధంగా కొంతమంది హై లెవెల్ మినిస్టర్స్ అండ్ లీడర్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అండ్ వాళ్ళు చేసిన తప్పుల వల్లే ఈ నోట్స్ అయితే బ్యాన్ చేయాల్సి వచ్చింది. అండ్ ఈ రీజన్ వల్లే మన ఇండియాని డిజిటల్ ఇండియాగా మార్చాలనుకుంది. ఈ రోజుల్లో ఫోన్పే, గూగుల్ పే లేని వాళ్ళంటూ ఎవరూ లేరు. కూరగాయలు అమ్ముకునే వాళ్ళ నుంచి 5 స్టార్ హోటల్ వరకు ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్ని యూజ్ చేస్తున్నారు. దీనివల్ల హ్యాండ్ క్యాష్ని అయితే యూజ్ చేయడం చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా మెట్రోపాలిటన్ సిటీస్ అయితే అసలు క్యాష్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. మోస్ట్లీ ఎవరు క్యారీ కూడా చేయరు. అన్ని డిజిటల్ పేమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇంత చేంజ్ వచ్చినప్పటికీ ఈ రోజు కూడా మన ఇండియాలో ఫేక్ కరెన్సీ చాలామంది అవుతుందంటే నమ్ముతారా? బట్ చాలా వరకు తగ్గిపోయాయని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఇది మరి నాకు తెలిసిన స్టోరీ అండ్ ఫ్యాక్ట్స్ అయితే. వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించిందా? దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.